Hello everyone, welcome to DMAX Deepika channel. So an agriculture field is in the form of a rectangle. చూడండి ఒక అగ్రికల్చర్ ఫీల్డ్ అనేది మనకి ఏ ఫామ్లో ఉంది, రెక్టాంగులర్ షేప్లో ఉంది. ఓకే, దాని యొక్క లెంత్ ఎంత 120 మీటర్స్ అండ్ విడ్త్ అనేది 75 మీటర్స్. చూడండి నెక్స్ట్, ఏ పిట్ ఆఫ్ 20 మీటర్స్ లాంగ్, 5 మీటర్ వైడ్ అండ్ 3 మీటర్ డీప్ ఇస్ డగ్ ఎట్ ది కార్నర్ ఆఫ్ ఏ ఫీల్డ్. చూడండి ఏదైనా ఒక కార్నర్కి మనకి ఈ లెంత్ విడ్త్ బ్రెడ్త్ ఉన్న ఆ షేప్ని మనకి ఏం చేశారు, తవ్వారనమాట, రిమూవ్ చేశారు. ఓకేనా, నేను ఈ కార్నర్ నుంచి అనుకున్నాను. చూడండి లెంత్ బ్రెడ్త్ హైట్ అనేది మనకి డీప్ అన్న హైట్ అన్న ఒకటే కదా. ఇది దేనికి ఉంటుంది, మనకి క్యూబాయిడ్కి ఉంటుంది. ఓకే, లెంత్ బ్రెడ్త్ హైట్. క్యూబాయిడ్ ఎందుకంటే క్యూబ్ ఎందుకు అనట్లేదు అంటే, చూడండి మనకి మెజర్మెంట్స్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి. సో లెంత్ ఒకలాగా, బ్రెడ్త్ ఒకలాగా, హైట్ ఒకలాగా ఉంది కాబట్టి ఇది డెఫినెట్గా. సో మనకి ఒక ప్లేస్ ఉందన్నమాట. ఆ ప్లేస్లో మనకేంటి, ఒక కార్నర్కి సో మనకి ఏం చేశారు, ఒక గుంతలాగా తవ్వారు. అది ఏ షేప్లో అంటే క్యూబాయిడ్ షేప్లో లెంత్ బ్రెడ్త్ హైట్ ఉంది. ఓకే, సో మనకి ఏం అడుగుతున్నారు అంటే, నెక్స్ట్ ద సాయిల్ టేకెన్ అవుట్ ఆఫ్ ది పిట్ ఈ స్ప్రెడ్ యూనిఫామ్లీ ఓవర్ ది రిమైనింగ్ ఏరియా ఆఫ్ ది ఫీల్డ్. ఓకేనా, సో మనకి రెక్టాంగిల్ ఫీల్డ్లో ఇక్కడ మనకు ఒక గొయ్యిలాగా తీశారు కదా. ఈ ఇక్కడ తీసిన మట్టిని ఏం చేశారు, ఈ రిమైనింగ్ ఏరియా ఉంది కదా, చూడండి ఈ పోర్షన్ నుంచి మనకు మట్టి తీశారు. ఈ తీసిన మట్టిని ఏం చేశారు, ఒక్కసారి చూడండి, ఫిగర్ మీకు డ్రా చేస్తాను క్లియర్గా. ఓకేనా, ఇది మనం రెక్టాంగిల్ ఫీల్డ్ అనుకుంటే, ఆ ఫీల్డ్లోంచి ఈ పార్ట్ని రిమూవ్ చేసి ఇక్కడ నుంచి తీసిన మట్టిని ఏం చేశారు, ఈ మొత్తం అంతా స్ప్రెడ్ చేశారనమాట. ఈ మొత్తం ఇదంతా కూడా మనకి ఇక్కడ నుంచి తీసిన మట్టిని ఇక్కడంతా ఫిల్ చేశారు. ఓకేనా, మనకేమంటున్నాడు, యూనిఫామ్లీ ఓవర్ ది రిమైనింగ్ ఏరియా. ఈ రిమైనింగ్ ఏరియాలో ఇక్కడ నుంచి తీసిన మట్టిని మొత్తం మనకి ఈక్వల్గా స్ప్రెడ్ చేశారు. ఓకే, సో దెన్ ది లెవెల్ ఆఫ్ ది ఫీల్డ్ దట్ హ్యాస్ టు బి రైజ్ టు. చూడండి ఒక ప్లేస్ మనం తవ్విన తర్వాత, సో దీనిపైన ఈ ఇనిషియల్గా మనకి ఇలా ఉంటే దీనిపైన మనం మట్టి స్ప్రెడ్ చేసాం కదా, ఇక్కడ నుంచి తీసిన అంటే ఏమవుతుంది, మనకి హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. మట్టి పోసినప్పుడు హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. ఆ ఇంక్రీజ్ అయిన హైట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకేనా, సో ఎంత మట్టి మనకి ఇంక్రీజ్ అయింది, ఆ ఇంక్రీజ్ అయిన హైట్ ఎంత అని అడుగుతున్నాడు. క్వశ్చన్ మీకు క్లియర్గా అర్థమైతే ఆన్సర్ చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. ఓకేనా, సో మనకు ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ ఉంది, ఒక కార్నర్కి ఒక చిన్న గొయ్యిలాగా తవ్వారు. ఈ తవ్విన తర్వాత ఏం చేశారు, ఇక్కడ నుంచి తీసిన మట్టిని ఏం చేశారు, ఈ రిమైనింగ్ ప్లేస్ ఉంది కదా, ఈ రిమైనింగ్ ప్లేస్ మొత్తాన్ని వాళ్ళు చల్లారనమాట. చల్లినప్పుడు ఏమవుతుంది, మనకి హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. మనకి ఫైనల్గా అడిగేది ఏంటి అంటే, ఎంత హైట్ ఇంక్రీజ్ అయ్యింది, ఒరిజినల్గా ఉన్నదానికంటే ఇప్పుడు ఎంత హైట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. ఫస్ట్ మనం ఎలా చేయాలి ఏంటి అనే ఈ లాజిక్కే చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ అనేది తర్వాత చూడండి ఇదే కదా. సో ఇది ఇనీషియల్గా అనుకుంటే, సో మనకి మట్టి చల్లినప్పుడు ఏమైంది, ఇనీషియల్గా మనకి ఇలా ఉంది అనుకుందాం ప్లేస్ సపోజ్. ఓకేనా, ఇనీషియల్గా మనకి షేప్ మీకు క్లియర్గా అర్థమవడానికి పెట్టాను. ఇది ఇనీషియల్గా మనకి షేప్ ఇలా ఉంది అనుకుందాం. ఓకేనా, అంటే మట్టి తీసిన తర్వాత ఈ షేప్ ఇలా ఉన్నప్పుడు నేను ఈ ప్లేస్లో మట్టి జల్లుతున్నప్పుడు ఏమవుతుంది, ఈ హైట్ ఇంత హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. ఓకేనా, ఈ ఇంక్రీజ్ అయిన హైట్ ఎంత, ఇట్లా హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. ఈ ఎంత హైట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది అని అడుగుతున్నాడు. మరి ఎలా చేస్తాం చూడండి, దీని యొక్క వాల్యూమ్ అనేది ఈ రిమైనింగ్ ఈ ప్లేస్ యొక్క వాల్యూమ్కి ఈక్వల్ కదా. అంటే చూడండి దీని యొక్క వాల్యూమ్ ఇది ఏ షేప్లో ఉంది, క్యూబాయిడ్ అన్నాం కదా. అంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ అనేది దేనికి ఈక్వల్ చూడండి, క్లియర్గా మీరు అర్థం చేసుకోండి. ఓకేనా, వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ నుంచి తీసిన మట్టేనే కదా. సో ఈ ఏరియాలో ఫిల్ చేస్తున్నాం అంటే ఈ ఏరియా ఇంటూ ఎంత హైట్ ఇంక్రీజ్ అయింది. ఓకేనా, అంతే కదా. సో క్లియర్గా వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ నుంచి తీసిన మట్టిని ఆల్రెడీ ఇక్కడ ఏరియా ఉంది కదా, ఆ ఏరియా ఇంటూ ఎంత హైట్ ఇంక్రీజ్ అయింది ఇంటూ హైట్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఈ హైట్. ఓకే, ఈ హైట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్కి ఫార్ములా ఏంటి, ఓకే, సో మనకేంటి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ ద్వారా మనం వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. మరి ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, దీని యొక్క ఏరియా జస్ట్ మనకి ఏరియా అంటే ఏంటి, జస్ట్ ఈ రిమైనింగ్ పార్ట్ ఉంది కదా. ఓకేనా, ఈ ఏరియా మనకు కావాలి, జస్ట్ ఈ పార్ట్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి, ఈ టోటల్లోంచి జస్ట్ ఇది తీసేస్తే వచ్చేది రిమైనింగ్ ఏరియానే కదా. అంటే 120 × 75 మొత్తం రెక్టాంగిల్లోంచి ఈ క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ని తీసేయాలి. దట్ ఈస్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ చేసి మనకు వచ్చేది ఏంటి, ఇది రిమైనింగ్ ఏరియా అనమాట, రిమైనింగ్ ఏరియా. ఓకేనా, చూడండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం, ఎలా చేయాలి ఏంటి అనేది.
ఇది మనకి ఫిగర్ కదా. సో ఫస్ట్ మనం ఈ ఏరియా ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ ఏరియా, ఈ రిమైనింగ్ తీసిన తర్వాత ఉన్న రిమైనింగ్ ఏరియా ఎంతో చూద్దాం. ఓకే, సో రిమైనింగ్ ఏరియా ఈక్వల్ టు ఎంత, దిస్ టోటల్, ఈ టోటల్ రెక్టాంగిల్ నుంచి క్యూబాయిడ్ తీసేయాలి. 120 × 75 మైనస్ వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ ఎంత. లేదంటే మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలి అనుకుంటే చూడండి, దీన్ని నేను లెంత్ అనుకుంటున్నాను. ఓకే, సో ఇది క్యాపిటల్ ఎల్ అనుకుంటున్నాను. ఓకే, దిస్ ఈజ్ క్యాపిటల్ ఎల్, దిస్ ఈజ్ క్యాపిటల్ బి, బ్రెడ్త్. ఓకే, సో మనకి ఇదేమవుతుంది, ఇది స్మాల్ ఎల్ అనుకోండి, ఇది స్మాల్ బ్రెడ్త్ అనుకోండి. ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం దీని యొక్క ఏరియా? సో క్యాపిటల్ ఎల్ ఇంటూ క్యాపిటల్ బి మైనస్ స్మాల్ ఎల్ ఇంటూ స్మాల్ బి. ఓకే, క్యాపిటల్ ఎల్ ఎంత, 120 × 75 మైనస్, సో మనకి లెంత్ బ్రెడ్త్ ఎంత ఇచ్చాడు చూడండి, లెంత్ అనేది 20 ఇచ్చాడు, బ్రెడ్త్ అనేది 5. ఓకే, 20 × 5, 20 × 5. సో 120 × 75 ఎంత వస్తుంది మనకి? సో దీన్ని మొత్తం మనం సింప్లిఫై చేస్తే రిమైనింగ్ ఏరియా ఎంత వస్తుంది? 8900 మీటర్ స్క్వేర్. ఓకేనా, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? హైట్ కదా. హైట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇందాక చెప్పాను, ఈ హైట్ ఎలా వస్తుంది? వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ బై ఏరియా, ఈ రిమైనింగ్ ఏరియా. హైట్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ బై దిస్ రిమైనింగ్ ఏరియా. సో లెంత్ బ్రెడ్త్ హైట్ ఎలా ఇచ్చాడు మనకు వాల్యూస్ చూడండి, 25 and 3, 20 × 5 × 3 by 8900. ఓకే, 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 5 3 is 15 కదా. దీన్ని మొత్తం మనం సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే 0.0337 మీటర్స్ వస్తుంది. మనకు ఎలా ఇచ్చాడు చూడండి, మనకు వచ్చే ఆన్సర్ ఏమో మీటర్స్లో వచ్చింది, బట్ మనకు ఆన్సర్ ఎలా ఇచ్చాడు అంటే సెంటీమీటర్లో ఇచ్చాడు. ఓకే, చూడండి మనకి మీటర్స్లో ఉన్నాయి, కొన్ని సెంటీమీటర్స్లో ఉన్నాయి. ఓకేనా, మీటర్స్లో వస్తే చూడండి 3.37 ఉంది, బట్ మనకు వచ్చింది ఏంటి 0 పాయింట్స్లో. సో మీటర్స్లో అనేది ఆన్సర్ రాదు. సో సెంటీమీటర్స్లో ఎలా కన్వర్ట్ చేస్తాం చూడండి, మనకు బేసిక్స్ వస్తే క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు. సో పాయింట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలి. ఇక్కడ షిఫ్ట్ అవ్వాలి అంటే ఏంటి, ఇక్కడ సెంటీ పెడతాం కదా. ఓకే, 3.37 సెంటీమీటర్. మనకు బేసిక్గా మీటర్స్ సెంటీమీటర్ కన్వర్షన్స్ వస్తే ఈ క్వశ్చన్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది, లేకపోతే కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ ఫేసెస్ అండ్ ఎడ్జెస్ ఆఫ్ ఎ హెక్సాగనల్ ప్రిజమ్ ఆర్ రెస్పెక్టివ్లీ. చూడండి మనకి హెక్సాగనల్ ప్రిజమ్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా, సో ఇదేమవుతుంది, ఈ చూడండి ఇది మనకేంటి ఒక ఫేస్. ఓకే, సో ఇదేంటిది మనకి ఈ పోర్షన్, ఇది ఒక ఫేస్, ఇది ఒక ఫేస్, ఇది ఒక ఫేస్. సో ఇలా ఎన్ని ఫేసెస్ ఉంటాయి చెప్పండి? సో ఫేసెస్ అనేది మనకి 8 ఉంటాయి. ఓకే, మొత్తం 6 సైడ్స్ ఉంటాయి, టాప్ బాటమ్ కాబట్టి 8 ఫేసెస్ ఉంటాయి. ఓకే, ఫేసెస్ అనేవి 8 ఉంటాయి. ఓకే, సో మనకి ఎడ్జెస్ అనేవి ఏంటి, సో ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ని మనం ఎడ్జెస్ అంటాం. పైన 6 ఉంటాయి, కింద 6 ఉంటాయి, ఈ జాయింట్స్ ఉంటాయి కదా, ఇవి కూడా 6, అంటే 6 6 6 18 ఎడ్జెస్ అనేవి మనకి 18. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, కార్నర్స్. ఒకవేళ అడుగుతాడు ఒక్కొక్కసారి, కార్నర్స్ అంటే ఏంటి, ఇవే కదా ఈ జాయింట్స్. ఓకే, సో పైన 6 జాయింట్స్ ఉంటాయి, కింద 6. ఓకే, సో మనకి కార్నర్స్ ఎన్ని ఉంటాయి, 12, పైన 6 కింద 6. ఓకే, మనకి ఇక్కడ అడిగింది అంటే ఓన్లీ ఫేసెస్ ఎడ్జెస్. ఫేసెస్ ఏమో 8 ఉంటాయి, ఎడ్జెస్ ఏమో 18 is the correct answer. నెక్స్ట్, అరేంజ్ ది ఏరియాస్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాలిగాన్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. చూడండి మనకేంటి, ఏ స్క్వేర్ విత్ డయాగ్నల్ మెజరింగ్ 16 సెంటీమీటర్. నెక్స్ట్ మనకేంటి, ఈక్వల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ ఇచ్చాడు, ఈ ట్రెపిజియం యొక్క సైడ్స్ ఇచ్చాడు, దాని యొక్క హైట్ ఇచ్చాడు. వీటన్నిటి నుంచి మనం ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేసి ఆ ఏరియాస్ని మనం అసెండింగ్ ఆర్డర్లో మనం అరేంజ్ చేయాలి. వచ్చిన ఏరియాస్ని ఆధారంగా సో మనం అసెండింగ్ ఆర్డర్లో చేయాలి. ఫస్ట్ చూడండి, స్క్వేర్కి మనం ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. స్క్వేర్కి మనకి ఇచ్చింది ఏంటి, డయాగ్నల్ ఇచ్చాడు. డయాగ్నల్ అంటే ఇదే కదా. ఓకేనా, డయాగ్నల్ 16 డయాగ్నల్ అంటే ఇది ఏ, ఇది ఏ అంటే ఇది √2a కదా. మనకి ఇచ్చింది డయాగ్నల్ అంటే ఇదే కదా, అంటే √2a పార్ట్స్ 16 అయితే మనకు కావాల్సింది ఏంటి, ఏరియా అంటే ఏ స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ ఎంత అని.
సో దీని నుంచి ఫస్ట్ ఏ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఏ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ ఫైండ్ అవుట్ చేస్తే 16/√2 కదా, నాకు కావాల్సింది స్క్వేర్ కదా. ఏ స్క్వేర్ అంటే 16 × 16/√2కి స్క్వేర్ చేసి ఏమవుతుంది? జస్ట్ 2 అవుతుంది కదా. 2 1s 2 8s. ఓకే, 16 8s హౌ మచ్? సో 128 is the correct answer. Okay, next. So 128 is the correct answer. Next, an equilateral triangle with side measuring 8 cm. Okay na, ఇది మనకు equilateral triangle sides అనేవి మనకి 8 ఇచ్చాడు. దీనికి ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? √3/4 ఏ స్క్వేర్ కదా ఫార్ములాలో. ఏ స్క్వేర్ అంటే ఏంటి ఇక్కడ? 8 × 8, 8 1s 8 2s. సో 16 × 3, √3 అంటే 1.732. ఆల్మోస్ట్ మనకు వచ్చే ఆన్సర్ 16 చేంజ్లో ఉంటుంది. ఓకే, అప్రాక్సిమేట్గా 16 దగ్గరలో ఉంటుంది ఆన్సర్. ఇక్కడ చూడండి, ట్రెపీజియంకి మనకి ఏరియా ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ, సో మనకి డిస్టెన్స్ ఏంటి? ఇదే కదా హైట్, 8 × 7 × 12. ఓకే, 2 1s 2 4s. సో ఈ మొత్తాన్ని మనం మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 76 అనేది వస్తుంది. ఓకే, సారీ, మనం ఫార్ములా రాంగ్ రాసాము. ఓకే, సో ఫార్ములా ఏంటి మనకి? హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి కదా. ఓకేనా, హాఫ్ ఇంటూ హెచ్ అంటే ఏంటి? 8 ఇంటూ ఏ ప్లస్ బి అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది? 12 + 7 అంటే దట్ ఈస్ 19. 2 1s 2 9s, సారీ 2 1s 2 4s. సో దట్ ఈక్వల్ టు 76. చూడండి ఆర్డర్ చూడండి, ఈక్వలేటరల్ ట్రయాంగిల్కి ఏమో మనకి ఎలా వచ్చింది? 16 వచ్చింది. 16 అంటే చాలా తక్కువ కదా. ఫస్ట్ మనకు ఈక్వలేటరల్ ట్రయాంగిల్ వస్తుంది అసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ లీస్ట్ ఏంటి మనకి? ట్రెపీజియం. నెక్స్ట్ ఏంటి మనకి? హైయెస్ట్ 128 అనేది ఏంటి? స్క్వేర్. సో మనకి అసెండింగ్ ఆర్డర్ ఎలా వచ్చింది? ఫస్ట్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్, నెక్స్ట్ ట్రెపీజియం అండ్ స్క్వేర్. చూడండి ఆర్డర్ ఎక్కడ ఉందో. సో ఇక్కడ ఎక్కడ కూడా లేదు, ఇక్కడ ఉంది ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ఇక్కడ ఉంది, ఇక్కడ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఉంది, నెక్స్ట్ ట్రెపీజియం, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. సో దిస్ ఈజ్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ రిలేటెడ్ టు ది ప్రాపర్టీస్ ఆఫ్ క్వాడ్రిలేటరల్. చూడండి మనకి ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇన్ ది స్క్వేర్ చూడండి మనకి స్క్వేర్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఇలా కదా. స్క్వేర్కి మనకి కండిషన్స్ ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా, సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, డయాగ్నల్స్ ఈక్వల్గా ఉంటాయి, అండ్ డయాగ్నల్స్ అనేవి ఇలా ఉంటాయి, పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో చూడండి స్క్వేర్స్ డయాగ్నల్స్ ఆర్ ఇన్ ఈక్వల్ లెంత్ అండ్ ఆల్సో పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో ఆప్షన్ ఇది అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, రెక్టాంగిల్లో ఎలా ఉంటాయి చూడండి, ఇది రెక్టాంగిల్ అనుకుంటే సో మనకి డయాగ్నల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఇచ్చాడా చూడండి, రెక్టాంగిల్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్, బట్ ఏంటి ఇక్కడ పర్పెండిక్యులర్ యాంగిల్ వస్తుందా? రావట్లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో రైట్, కరెక్టే ఇచ్చాడు. రాంబస్లో చూడండి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ బట్ డయాగ్నల్స్ అనేవి ఈక్వల్గా ఉండవు, బట్ డయాగ్నల్స్ డిఫరెంట్గా ఉంటాయి, బట్ డయాగ్నల్స్ మధ్యలో యాంగిల్ అనేది మనకు 90 degrees ఉంటుంది. ఓకే, ఇన్ రాంబస్ డయాగ్నల్స్ ఆర్ నాట్ ఇన్ ఈక్వల్ లెంత్ బట్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో మనకి ఇచ్చిన అన్నీ కూడా సేమ్ ఆల్ ఆర్ మనకి సాటిస్ఫై అయ్యాయి కాబట్టి ఆల్ ది 3 ఆప్షన్స్ ఆర్ సాటిస్ఫైయింగ్. సో ఆప్షన్ ABC ఆర్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 616 cm², దెన్ ఇట్స్ సర్కంఫరెన్స్ ఈజ్. చూడండి మనకి ఒక సర్కిల్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏంటి? πr² = 616 అయితే మనకి సర్కంఫరెన్స్ అంటే ఏంటి? 2πr ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో దీని నుంచి రేడియస్ ఎంత? 616 ఇంటూ ఇక్కడ 22/7 అయితే ఏమవుతుంది? ఇక్కడ 7/22. ఓకే, 11 2s 11 5s 11 6 2 1s 2 28s. ఓకే, సో మనకి రేడియస్ స్క్వేర్ ఏమవుతుంది? సో 7 × 4 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 7 × 2 హోల్ స్క్వేర్. రేడియస్ అనేది మనకి 14 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి? 2πr. 2 × 22/7 ఇంటూ రేడియస్ ఎంత మనకు? 14 కదా. 7 1 7 2s. సో మనకి లాస్ట్ ప్లేస్లో 8 వచ్చే ఆప్షన్ ఇది ఒకటే. సో ఈ రకంగా మనం క్వశ్చన్స్ చాలా ఈజీగా చేయొచ్చు. సో రిమైనింగ్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే.